మీ సిబిల్ బాగున్నా కూడా మీకు లోన్స్ రావు. ఎందుకో క్లియర్గా చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మనందరం మన సిబిల్ బాగుంటే చాలు, లోన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ లోన్ అప్లై చేసేటప్పుడు సిబిల్ ఒక్కటే బాగుంటే సరిపోదు. సిబిల్ స్కోర్ లోన్ ఎలిజిబిలిటీకి జస్ట్ ఎంట్రీ పాయింట్ మాత్రమే. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాయి. మీ శాలరీ ఎంత ఎక్కువ ఉన్నా, మీ ప్రొఫైల్ ఎంత బాగున్నా, ఈ పాయింట్స్ మిస్ అయితే మాత్రం మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా పర్సనల్ లోన్స్ విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అనమాట. అంటే మనకు జనరల్గా ఏంటంటే పర్సనల్ లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్ కానీ లెండర్స్ కానీ అంటే లోన్ లెండర్స్ కొన్ని కంపెనీస్ని 4 పార్ట్స్గా 4 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు అనమాట. సూపర్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. సో అంటే మనం ఏదైతే మనకి టాప్ 500 ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి సూపర్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి. వీటిలో లోన్స్ అప్లై చేసినప్పుడు ఏంటంటే జనరల్గా మనకి చాలా లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్తో చాలా ఈజీగా అప్రూవల్స్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే మనకి ఏ కేటగిరీ, బి కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే కొంచెం రెవెన్యూ ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ఏ కేటగిరీలోకి వస్తాయి, కొంచెం రెవెన్యూ బేస్ మీద ఇంకొంచెం తక్కువ ఉన్న బి కేటగిరీలో, సి కేటగిరీలోకి వస్తాయి అనమాట. మనకి కేటగిరీస్ నేమ్ లేకుండా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే ప్రైవేట్ లిమిటెడ్ న్యూలీ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా తక్కువ రెవెన్యూ జనరేషన్ ఉన్న కంపెనీస్ మనకి నాన్ కేటగిరీ కంపెనీస్ కిందకి వస్తాయి అనమాట. ఇట్లాంటి కంపెనీస్కి వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా కూడా లోన్ ఎలిజిబిలిటీస్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం వర్క్ చేసే కంపెనీ ప్రొఫైల్ ఏ కేటగిరీలో ఉందనే బేస్ చేసుకుని మనకి లోన్ అప్రూవల్ ఛాన్సెస్ డిపెండ్ అవుతాయి. సో సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ రీపేమెంట్ హిస్టరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, చెక్ బౌన్సెస్ ఏమైనా ఉన్నాయా, పేమెంట్స్ డిలే అవుతున్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు అనమాట. యూజువల్లీ లాస్ట్ 1 year అంటే పాస్ట్ 12 months హిస్టరీ చెక్ చేస్తారు, పేమెంట్ హిస్టరీ. ఒకటి కంటే ఎక్కువ పేమెంట్ డిలేస్ కానీ లేదా చెక్ బౌన్సెస్ ఉంటే మాత్రం మీకు లోన్ అప్రూవ్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ ఎందుకు డిలే అయిందని ఎక్స్ప్లెనేషన్ అడిగినా కూడా మనం ఇచ్చే ఎమోషన్స్ లేదా మన ఎమోషనల్ రీజన్స్ కానీ ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా బ్యాంక్స్ కన్సిడర్ చేయవు అనమాట. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ లిమిట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనకు లోన్ అప్రూవల్ టైంలో. ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ₹1,00,000 ఉందనుకుందాం. మీరు ఆ లిమిట్లో ఎంత యూస్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ యూస్ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేస్తారు. 50% కంటే తక్కువ యూస్ చేస్తే ఓకే. ఒకవేళ 80% 90% కంటే ఎక్కువ యూసేజ్ ఉంటే మాత్రం అంటే ఫుల్ ఎలిజిబిలిటీ మనకు కనుక యూస్ చేస్తే మనకి లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే హార్డ్ ఎంక్వైరీస్. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ కోసమో లేకపోతే లోన్ కోసం అప్లై చేశారనుకుందాం, అది ఏదో ఒక రీజన్ వల్ల రిజెక్ట్ అయింది లేదా మీరు లాస్ట్ మినిట్లో నాకు లోన్ వద్దనుకుని తీసుకోలేదు అనుకుందాం, దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. అంటే ఏంటంటే మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎప్పుడైతే బ్యాంకర్ ఆర్ లెండర్ లాగిన్ అవుతారో మనం లోన్ అప్లై చేసినప్పుడు అప్పుడు ఒక హార్డ్ ఎంక్వైరీ మన ప్రొఫైల్ మీద పడుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే లాగిన్ చేస్తారో ఆ ప్రొఫైల్కి మన హార్డ్ ఎంక్వైరీ పడిపోయిన వెంటనే ఇలాంటి హార్డ్ ఎంక్వైరీస్ లాస్ట్ 1 yearలో ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనల్ని క్రెడిట్ హంగ్రీ ప్రొఫైల్గా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇవి ఏదైతే ఎక్కువ ఉంటాయో అది మన సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం లోన్ అప్రూవల్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి అనమాట. సో మనలో జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే లోన్స్ ఏదైనా అప్లై చేసినప్పుడు నా ప్రొఫైల్ చాలా బాగుంది కదా, నా సిబిల్ స్కోర్ 780, 800+ ఉంది, సో నా శాలరీ మంచి శాలరీ ఉంది, నేను ఒక కంపెనీలో రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను, నాకు ఆల్మోస్ట్ ఒక 3 to 6 months నాకు శాలరీ స్లిప్స్ నేను ప్రొవైడ్ చేయగలను, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు నాకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయింది కన్ఫ్యూజన్లో చాలా మంది ఉంటారు. ఈ ఫ్యాక్టర్స్ చాలా కన్సిడర్ చేస్తారు బ్యాంక్స్ లోన్ అప్రూవ్ చేసేటప్పుడు అనమాట. సో మీరు ఏదన్నా మీకు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని యూసేజ్ లిమిట్ చెక్ చేసుకోండి, దాన్ని బిలో 50% మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మన హార్డ్ ఎంక్వైరీస్ ఉండకూడదు అనమాట. అంటే క్రెడిట్ హంగ్రీ ప్రొఫైల్ లాగా మనం దానికి బ్యాంక్స్ కన్సిడర్ చేసే సిచ్యువేషన్లో ఉండకూడదు. ఎందుకంటే మనకి పాస్ట్ 12 monthsలో మనం ఎన్ని ఎంక్వైరీస్ చేస్తున్నాం, ఎన్ని లోన్స్కి అప్లై చేస్తున్నాం, ఎన్ని క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేస్తున్నాం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి మన లోన్స్ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఆర్ ఈఎంఐస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డిలేడ్ పేమెంట్స్ లేకుండా మన క్లియర్ ప్రీపేమెంట్ హిస్టరీ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. పాస్ట్ 12 monthsలో మోర్ దెన్ 1 or 2 బౌన్సెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఎంత జెన్యూన్గా ఉన్నా సరే మనకి ఏదైనా పర్సనల్ ఎమర్జెన్సీస్ వచ్చి నేను కట్టలేకపోయాను, 1 day డిలే అయింది, half day డిలే అయింది, ఒక బౌన్సే కదా అన్నా కూడా వాళ్ళు మన ఎమోషన్స్ని కన్సిడర్ చేయరు. సో మీ రీపేమెంట్ హిస్టరీ కూడా చాలా క్లియర్గా ఉండేలా చూసుకోండి. క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఓవర్ ద లిమిట్ లేకుండా చూసుకోవాలి. అట్ ది సేమ్ మనం మన ప్రొఫైల్ మీద హార్డ్ ఎంక్వైరీస్ లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే మన ప్రొఫైల్ ఎంత నీట్గా ఉన్నా ఈ ఫ్యాక్టర్స్ కనుక మనం కన్సిడర్ చేయకపోతే లోన్ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.